ఈయన ఏం చేసిండు, ఏం పాపం చేసిండు అని ఆయన బెదిరిస్తున్నారు అంటే మొదలు ఇప్పుడు మనం ఎక్కడన్నా చంపాలనుకుంటే మొదలు చిన్నపిల్లలతో మొదలుపెట్టి పెద్దోడి దాకా మొదటి మెట్టు ఎక్కుతాం కదా, తర్వాత మిగతా మెట్లు ఎక్కినట్టు ఈయన దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ చంపేసుకుంటూ పోతే అప్పుడు ఈయన భయపడి వాళ్ళు చెప్పినట్టుగా ఆ డిమాండ్లు ఏందో వాళ్ళకే తెలవాలి, ఆడియోలో కూడా డిమాండ్లు ఏందో చెప్పలే, ఇవి సమర్పించుకోవాలి. 7 తరాలు గుర్తుండిపోయేటట్టట. ఏదైనా గుడి కడితే 10 తరాలు ఆదుకుంటాయిరని ఆయన. ఓ 100 మందికి దాన ధర్మాలు చేయండి, గోవులను సాదుండి, అది 1000 తరాలకు పనిచేస్తుంది ఆ పుణ్యాలు. ఈ గ్యాంగ్ ఏంది, ఈ హైజాక్ చేసుడు ఏంది వీళ్ళని? నిజంగా ఏదైనా తప్పు చేసిండ్రు వీళ్ళు దేశద్రోహులు అన్నప్పుడు నువ్వు బెదిరించు. వీళ్ళు ఏం పాపం చేసిండని ఈయన అదేవిధంగా దర్శకుడు అంటే డబ్బుల కోసమే ఇవన్నీ డిమాండ్లు, వేరే ఏం లేదు. నిజంగా ఇప్పుడు మనం బ్రేకింగ్లో అనుకున్నట్టు రణవీర్ సింగ్ని చంపేస్తాం అంటున్నారు కాబట్టి రణవీర్ సింగ్కు మద్దతుగా మీరు మెసేజ్ చేస్తారా? రణవీర్ సింగ్కు వ్యతిరేకంగా మీరు మెసేజ్ పంపుతారా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్ చాలా అవసరం. ఇలాంటి గ్యాంగులు నశించిపోవాలి.